హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబీపీ దేశం. గ్రామీణ జానపద కళారూపాలలో ఒకటైనటువంటి బుర్రకథ గురించి మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు. నేటి తరం అయితే కేవలం వినే ఉంటారు. అంతరించిపోతున్న గ్రామీణ బుర్రకథ కళారూపాలకు సంబంధించి ప్రముఖంగా ఈ బుర్రకథ వ్యాప్తి కోసం నలుదిశలా విశేషంగా కృషి చేసినటువంటి వ్యక్తి ఒకరున్నారు. ఆయన పేరే మిరియాల అప్పారావు గారు. ఎందరో మహానుభావులు అందరికి వందనాలు, మా అభివందనాలు. ఈ రావులపాలెం ప్రాంతానికి చెందినటువంటి ప్రముఖ బుర్రకథ కళాకారుడైనటువంటి మిరియాల అప్పారావు గారికి పద్మశ్రీ పురస్కారంతో భారత ప్రభుత్వం అయితే గౌరవించిన పరిస్థితి ఉంది. అయితే ఆయన మరణాంతరం వచ్చినటువంటి ఈ పురస్కారాన్ని ఇటీవలే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన కుటుంబ సభ్యులైతే అందుకున్న పరిస్థితి మనం చూడొచ్చు. కేవలం ఆయన మాత్రమే ఈ కళా ప్రదర్శనలతో సరిపెట్టకుండా మొత్తం కుటుంబాన్ని అందరినీ కూడా ఈ బుర్రకథ కళారూప ప్రదర్శనకు సంబంధించిన కళాకారులుగా అయితే తీర్చిదిద్దారని ఆయన గురించి ఇక్కడ చెప్తుంటారు. ప్రస్తుతం మనం పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి దివంగత మిరియాల అప్పారావు గారి ఇంటి దగ్గర ఉన్నాం. ఆయన కుటుంబ సభ్యులు కూడా మనతో ఉన్నారు. వారితో మాట్లాడి అప్పారావు గారు ఎటువంటి ప్రదర్శనలు చేశారు, అదేవిధంగా వారి వారసులుగా ఈ అంతరించిపోతున్నటువంటి ఈ బుర్రకథ కళారూపాన్ని ఏ విధంగా కొనసాగిస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఏబీపీ దేశం. వెళ్తాం రండి. పద్మశ్రీ పురస్కార గ్రహీత అయినటువంటి మిరియాల అప్పారావు గారు కుమారులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. మీరు పెద్ద కుమారుడు అని చెప్తున్నారు. మీ నాన్నగారి గురించి, అంటే ఈ కళారూపాన్ని ఎలా నేర్చుకున్నారు, ఆయన ప్రదర్శనలు ఏంటి, ఆయన నేపథ్యం ఏంటి, ఈ విషయాలని చెప్పండి సార్. నాన్నగారు గత 50 సంవత్సరాలుగా బుర్రకథ కళారంగంలో ఉన్నారండి. నాన్నగారు జూనియర్ నాజర్ గారి దగ్గర మొదట బుర్రకథ నేర్చుకున్నారు. ముగ్గురు అన్నదమ్ములు రామచంద్రాపురం జూనియర్ నాజర్ గారి దగ్గర. తర్వాత శ్రీనివాస్ నాజర్ గారు, ఆయన బుర్రకథ కళాకారులండి. వారి దగ్గర బుర్రకథ నేర్చుకున్నారు ముగ్గురు అన్నదమ్ములు నాన్నగారు. అలాగే తర్వాత శ్రీనివాస్ నాజర్ గారి దగ్గర నేర్చుకున్నారు. అదేవిధంగా కళారంగం నాటక రంగంలో కూడా నాన్నగారికి అనుభవం ఉంది. షణ్ముఖ ఆంజనేయరాజు గారి దగ్గర హరిది మామూలుగా నాటకాలు వేస్తూ శ్రీకృష్ణ పాత్ర వేసేవారు నాన్నగారు. దాంట్లో కూడా పద్యాలు పాడేవారు. 50 సంవత్సరాలుగా బుర్రకథ రంగంలో నాన్నగారు ఉన్నారండి. ఆయన వారసులుగా మీరు నలుగురు కుమారులు కూడా ఇదే రంగంలో ఉన్నారు. కళను బ్రతికించే పనిలోనే ఉన్నారని చాలామంది మీ గురించి గొప్పగా చెప్తున్నారు. ఏంటి సార్, మీరు అసలు ఎంతమంది సంతానం, అసలు ఏంటి? మా నాన్నగారికి మేము 4 కొడుకులు 3 అమ్మాయిలు అండి. 3 అమ్మాయిలు నాన్నగారికి. వాళ్ళు కొడుకుల్లో పెద్ద అబ్బాయిని నేను. 2 అక్కలు 1 చెల్లయ్య ఉన్నారు. 3 తమ్ముళ్ళు అనమాట నా తర్వాత అండి. మేము కూడా నాన్నగారు చిన్నప్పటి నుంచి బుర్రకథ, ఆల్ ఇండియా రేడియో, టీవీ నాన్నగారితో పాటు మా అమ్మకు కూడా నేర్పించారండి. మిరియాల అప్పారావు గారికి సంబంధించి దాదాపు దేశవ్యాప్తంగా కూడా అనేక ప్రదర్శనలు చేశారు అని చెప్తుంటారు. అంటే ఆయన ఎక్కడెక్కడ ప్రదర్శనలు చేశారు, అంటే కేవలం ఈ ప్రాంతంలోనైనా తెలుగు రాష్ట్రాల్లో కూడా చేశారని చెప్తున్నారు. ఆయన గురించి మరింత వివరంగా చెప్పండి. నాన్నగారు గత కాలంగా మన ఆల్ ఇండియా రేడియో అయితేనేమి, టీవీ, దూరదర్శన్లో చెప్పేవారు నాన్నగారు. అదేవిధంగా నేషనల్ లెవెల్లో సద్భావన సమారోహం అని చెప్పి ఢిల్లీ నేషనల్ లెవెల్లో కూడా పెద్ద వెహికల్ ప్రోగ్రామ్స్ చేసేవారండి. సింగపూర్, మలేషియా, ఇతర దేశాలు కూడా నాన్నగారు వెళ్ళి ఇచ్చారు. నాన్నగారు డిఎంహెచ్ఓ తరపు నుంచి, గవర్నమెంట్ తరపు నుంచి సమాచార శాఖ, అదేవిధంగా నాన్నగారు ఆల్ ఇండియా రేడియో బిహై గ్రేడ్ ఆర్టిస్ట్ అండి. నాన్నగారు రేడియోలో బిహై గ్రేడ్ ఆర్టిస్ట్ అండి నాన్నగారు. అంటే ఈ మిరియాల అప్పారావు గారికి సంబంధించి ఆయనకి ఏదో బిరుదు కూడా ఉందని చెప్తుంటారు ఇక్కడ. అవునండి, నాన్నగారికి చిన్నప్పటి నుంచి అది గాన కోకిల, గాన గంధర్వ, బుర్రకథ టైగర్, అదేవిధంగా రాగాల అప్పారావు గారని పద్యాలు బాగా పాడతారని చెప్పేసి నాన్నగారికి అన్ని బుర్రకథ పితామోహుడని. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో నాన్నగారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డు కూడా ఇచ్చారండి నాన్నగారికి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఇప్పుడు ఈ ఉమ్మడి ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వంలో ఇటు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యం, అదేవిధంగా మన కేంద్ర ప్రభుత్వం నుంచి మన యొక్క నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు పద్మశ్రీ అవార్డు కూడా నాన్నగారిని వరించిందండి. ఎలా తెలిసింది సార్ మీకు అసలు ఇది పద్మశ్రీ అవార్డు వచ్చిందన్న విషయం మీకు ఎప్పుడు తెలిసింది? ఆయన కాలం చేసిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత పెద్ద కర్మ రోజున తెలిసిందనేసి చెప్తున్నారు. అంటే అసలు ఏం జరిగింది అసలు? ఎలా అంటే నాన్నగారికి ఈ మధ్యన హెల్త్ అది బాగుండట్లేదండి కొంచెం.
నాన్నగారికి 76 సంవత్సరాలండి. హెల్త్ పరంగా కొంచెం అనారోగ్యంగా ఉంటున్నారు నాన్నగారు ఈ మధ్యన. మొన్న ఈ సంవత్సరం జనవరి 10 నుంచి కూడా కొంచెం హెల్త్ బాగుండట్లేదండి. గత కొంతకాలంగా అనారోగ్యంగా ఉంటున్నారు. కనుమ రోజున నాన్నగారు కాలం చేశారండి. కాలం చేసిన నాన్నగారు పెద్ద కర్మ రోజున మాకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది మా చెల్లయ్య గారికి. ఇలా నాన్నగారికి పద్మశ్రీ అవార్డు వచ్చిందమ్మా, నాన్నగారు పేరు ప్రకటించారని చెప్పడం జరిగిందండి. ఒక పక్కన చాలా బాధపడ్డామండి, చాలా ఆనందం కూడా పడ్డామండి. నాన్నగారు ఉంటే ఇంకా ఆ రీతి వేరేగా ఉండేది. ఆ రోజు ఇంకా చాలా ఆనందపడేవాళ్ళం. నాన్నగారు ఉంటే ఇంకా చాలా ఆనందపడేవారు. అయితే అంతరించిపోతున్న కళలు ఇదోటని కూడా చెప్పుకోవచ్చు. చాలా గ్రామాల్లో, చాలా ప్రాంతాల్లో ఇది అంతరించిపోతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మీ నలుగురు కుమారులతో పాటు ఆయన కుమార్తె అయినటువంటి మీ చెల్లయ్య గారికి కూడా ఈ కళను నేర్పించడం వెనక ఆయన కళను బ్రతికించుకోవాలనే ఉద్దేశం అనుకోవచ్చా? అవునండి, ఎందుకంటే మా అమ్మగారికి కూడా కళాకారిని అండి. ఆవిడ కూడా తుంబుర కథ కళాకారిని అండి. చిన్నప్పటి నుంచి పిల్లలకి మా ఇటు చదువుతో పాటు ఈ విద్య కూడా అంతరించిపోకుండా ఉండాలని చెప్పి మా అమ్మగారు కూడా బాగా తమ కుమార్తెలకి 3 నేర్పించారండి. మా నాన్నగారు మా 4 కొడుకులకి నేర్పించారు. కళ అంతరించిపోకూడదని చెప్పి చిన్నప్పటి నుంచి కూడా ఆల్ ఇండియా రేడియోలో, టీవీలో కూడా మేము కూడా చెప్పిన వాళ్ళం అండి. బాలవిహార్లో కూడా మాతో చెప్పించారండి విజయవాడలో. ఏ దేశ చరిత్ర చూసినా ఏముంది గర్వకారణం, ఏ జాతికైనా సాగుతుందో ఒక విప్లవం. ఒక జాతిని చైతన్యవంతం చేయడానికి, ఒక నీతిని నిలబెట్టడానికి, నాయకుడే నడుంగడి నడిపించడానికి చరిత్ర ఎప్పటికప్పుడు మహాపురుషులకు అంటూనే ఉంటుంది. వారు తమ తమ జాతీయ జీవితాలపై చెరగని ముద్రలు వేసుకుని అమరవీరులై పోతూనే ఉంటారు. అదుగో నాయన, స్వాతంత్ర సమరాన్ని తన రక్తాక్షరాలతో లిఖించిన సంగ్రామ సింహం అల్లూరి సీతారామరాజు ఇనుప పాదాల కింద నలుగి నాశనం అయిపోతున్నటువంటి అమాయక మన్య ప్రజలు ఆదుకొనడుకు వారికి నాయకుడై, మిత్రుడై, నాయకుడై రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు. ఆయన చరిత్ర ఈరోజు మనం చెప్తున్నాం అని చెప్పి వచ్చిన రూపంలో అలా వస్తుంది అన్నమాట. కంటిన్యూగా మీతో పాటు మీ సోదరులు ఉంటారు కదా, అది ఎవరు కంటిన్యూ చేస్తారు? చేస్తుంటే ఆయన మా కథకులు కంటిన్యూ చేస్తారు. చెప్పిన వచనానికి సంబంధించి ఇది కంటిన్యూ అవ్వాలంటే ఎవరు చెప్తారండి? కథకులు చెప్తారు. కథకులు అంటే మీరు ఎన్నో కుమారుడు అండి? నేను 2వ వాడిని అండి. మీరు కథకులుగా కొనసాగుతున్నారు మీ నాన్నగారు చూపించిన బాటలో. మీ అన్నయ్య గారు చెప్పిన దానికి మీరు ఎలా కంటిన్యూటీ ఇవ్వగలరు? కంటున్నాం. శ్రీరంజల్లడు భరతఖండమీ ధరణికి మణిమాల, దేవా సోదర వీర కుమార విజయం మనదేరా, దేవా వీరులెందరో పుట్టి పెరిగిన పుణ్యభూమి ఇదిరా, వీరగాథ వినరా దేవా తర్వాత హాస్యానికి సంబంధించి మీరేం చెప్తారు? ఒరే చేప చెట్టెక్కింది, కొంగ కోలాట వేసింది, నక్క నాట్యాలు దొక్కింది, కప్ప పప్పలు వండింది, హాస్పిటల్లో ఆడావుడికి మగపిల్లోడు పుట్టాడంటాడు కానీ అసలు విషయం చెప్పరేంట్రా బాబు? మీరు వచ్చారు, నన్ను తెచ్చారు, వీళ్ళంతా ఎందుకు వచ్చారు, మనం ఎందుకు వచ్చాం, ఇక్కడ ఏం జరుగుతుందిరా, మక్క తికలుగా ఉంది, నాకేం అర్థం అవ్వట్లేదురా బాబు. ఇలాగా ప్రతిదానికి అడుగుతున్నట్టుగా అలా వస్తుంది. అవునండి, బుర్రకథ రూపేణ 3 కలయికతోటి అలా సాగిపోతుంది. అవునా, ఇది ఇప్పుడు అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా అక్కడక్కడ కనిపిస్తుంది. అయితే పట్టణ ప్రాంతాల్లో కానీ మెట్రో సిటీల్లో కానీ పూర్తిగా అంతరించిపోయిన పరిస్థితి. అవునండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎంత కష్టపడి నేర్చుకోవడానికి? చాలా బాధగా ఫీల్ అవుతున్నామండి. ఇదివరకంటే ప్రతి శ్రీరామనవమికి, వినాయక చవితులకని ఇండోమెంట్ డిపార్ట్మెంట్ తరపున గట్రా ప్రోగ్రామ్స్ వచ్చేయండి. తిరుపతి దేవస్థానం నుంచి అని కల్పించేవారు. ఇప్పుడు ఆదరణ బాగా తగ్గిపోయిందండి. అన్నీ ఇంకా సెల్ ఫోన్లు, అక్కడ కూడా అసలు ఏం చూడట్లేదండి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా తగ్గిపోయిందండి, ఆదరణ బాగా తగ్గిపోయిందండి. కింద నుంచి ప్రేక్షకుల యొక్క హర్షధ్వానాలు కానీ, వారి కరతాల ధ్వనులు కానీ ఉంటేనే కదా ముందుకు వెళ్ళగలిగేది, మీరు కూడా చక్కగా చెప్పగలిగేది. ఆ నుంచి ఆ స్పందన లేనప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్న పరిస్థితి? అంటే అండి, ప్రతి దగ్గర ఒకలా ఉండదండి. ఒక్కొక్క దగ్గర బాగానే ఉంటుంది ఆదరణ, అదే బాగానే ఉంటుంది. ఒక్కొక్క దగ్గర తక్కువగా ఉంటుంది అంతే. కానీ మొత్తం మీద ఆదరణ అనేది ఉంటుంది, కాదు తగ్గింది, అది మాత్రం చెప్పగలం. ఈ కళ బ్రతికించాలని బుర్రకథ అన్నది ఇంకా ఉంది అంటే చాలామందికి ఇంకా బుర్రకథలు చెప్తున్నారా అన్నట్టుగా కొన్ని గ్రామాల్లో తెలియదండి వాళ్ళకి, పిల్లలకి. ఇప్పుడు ఈ తరానికి అసలు ఈ బుర్రకథ అనేది తెలియదు అసలు.
అది ఈ బుర్రకథ ఇంకా చెప్తున్నారా, బాగా చెప్పేవాళ్ళు ఉన్నారు, ఇంకా బాగుంది, ఈ కళ బ్రతికుండాలి అనే ఉద్దేశమే మా ఉద్దేశం అండి. ఇంకా ఇది బ్రతికుండాలని, దీని మీద కోట్లు సంపాదించకపోయినా కళను బ్రతికించాలనేదే మా ఆకాంక్ష. మీరు చెప్పండి సార్, చిన్న కుమారుడిగా మీరు కూడా అంటే మీరు యువకుడైనప్పటికీ కూడా ఇదే కళను నమ్ముకుని ఉన్న పరిస్థితి అయితే చూస్తున్నాం. అయితే మీ తండ్రి గారి ఆశయ సాధన కోసం మీరు ఎలా పనిచేస్తున్నారు? ముందుగా ఏబీపీ న్యూస్ వారికి, ఏబీపీ దేశం న్యూస్ వారికి హృదయపూర్వకమైనటువంటి కళాభివందనాలు. కళ కోసం కాదు, కళ ప్రజల కోసం, కళ ప్రజల కోసం. ఒక తెలియనటువంటి విషయాన్ని సునాయాసంగా సులభంగా చెప్పడానికి ఒక ఉన్నతమైనటువంటి ప్రక్రియ ఏదైనా ఉంది అంటే అది కేవలం కళాకారులకు మాత్రమే సాధ్యం. ఎందుకు అంటే ఒక కొత్త పథకం వచ్చాయి, ఒక కొత్త విషయం వచ్చింది, అది కేవలం టీవీలో అడ్వర్టైజ్మెంట్కి 20 నుంచి 40 లక్షల రూపాయలు పెట్టి 10 సెకండ్ల నుంచి 20 సెకండ్లకి ఈ టీవీలోనో జెమినిటీలో మీ దాంట్లో ఖర్చు పెట్టి చేసేస్తారు. దానివల్ల కోటీశ్వరులు అనేటువంటి వాళ్ళు వృద్ధిలోకి పొందుతారు. కానీ కళాకారుడు అలా కాదు. కళాకారుడికి ఇచ్చేది మహా అయితే 5,000, 6,000, 10,000 కట్టి ఇటుగా. ఇలా ఇచ్చినట్లయితే 3 కుటుంబాల వాళ్ళు బతుకుతారు, ఎన్నో గ్రామాల వాళ్ళకి ఇటువంటి కళ అనేటువంటిది ఉంటుందనే విషయం తెలుస్తుంది, విషయం అనేటువంటిది తెలుస్తుంది. ఒక బుర్రకథ. ఎందుకంటే ఇందాక సోదరులు చెప్పినట్టుగా కళాకారులు, ఎందుకంటే ఎవరో సరదాగా బస్సులోకి వెళ్తే మీరు ఏం చేస్తారంటే నేను బుర్రకథ చెప్తానమ్మా అంటే బుర్రకథ చెప్పేవాళ్ళు ఇంకా బతికే ఉన్నారా? బుర్రకథ చెప్పేవాళ్ళు ఇంకా అంటే ఆవిడ ఉద్దేశం ఏంటి? ఎప్పుడో బుర్రకథలు చెప్పేవాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు అనేటువంటి సందర్భానికి కూడా వచ్చేసాం. వాస్తవంగా అయితే ఎన్నో కళలు మరుగున పడి, జముకుల కథ ఉండేది మరుగున పడిపోయింది, కంజీర కథ ఉండేది మరుగున పడిపోయింది, యానాదుల కథలు ఉండేవి మరుగున పడిపోయాయి, ఎన్నో కథలు మరుగున పడిపోయాయి. ఈ బుర్రకథ ఏమిటంటే మహానుభావులు సీనియర్ నాసర్ గారు, అదేవిధంగా నిట్టలా బ్రదర్స్ వారు, జూనియర్ నాసర్ గారు, వీళ్ళందరూ కూడా వృద్ధి చేసి మహారచయిత రజనీ గంగాధరం గారు, గొప్ప గొప్ప రచయితలు, రెంటాడ బుడిజంగమయ్య గారు, కొండేపాటి వీరయ్య గారు, గొప్ప గొప్ప రచయితలు బుర్రకథకి ఒక విధానాన్ని తీసుకొచ్చి బుర్రకథలో రాసి ఇది ప్రజలకు చేరాలి అనేటువంటి విధానంగా స్వాతంత్ర సమరాన్ని సైతం కూడా ప్రజల గుండెల్లో సువర్ణాక్షరాలతో లిఖింపబడిచేలా చేసింది బుర్రకథ. అంత లోతైనటువంటి కథ, అంత పురాతనమైన ప్రాచీనమైనటువంటి కథ. హరికథ తర్వాత అంత స్థాయికి చేరుకున్నటువంటి కథ బుర్రకథ. అటువంటి బుర్రకథ ఆధ్యాత్మికంగానే కాకుండా సామాజికంగా చైతన్యం కలిగించేది. ఆధ్యాత్మికం కోసం అయితే హరికథని ఎంత పెద్దపీట వేశారో, సామాజిక స్ఫురణ కోసం, కొన్ని విషయాలు చైతన్యం కోసం, వీరోచితమైనటువంటి గాథలు తెలియడం కోసం, గతించిపోతారు కదా అల్లూరి సీతారామరాజు గారు, గతించిపోయినటువంటి వారి యొక్క చరిత్రలు సునాయాసంగా తెలియచెప్పడం కోసం 400 పేజీల పుస్తకం పిల్లాడికి ఇస్తే ఇదేనయ్యా చరిత్ర, రామరాజు గారి చరిత్ర అంటే ఎవరికి అర్థం కాదు. ఒక గంటలో ఆ చరిత్రను క్షుణ్ణంగా బాగా గమనించి చెప్పేటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియ. ఇది దేవదత్తమైన కళ. ఎందుకంటే ఒక ఇంజనీర్ అనేటువంటి వాడికి కంప్యూటరు మరొకటో సునాయాసంగా నేర్చుకోగలుగుతాడు. కానీ ఇది అలా కాదు. సంగీతము, సాహిత్యము, నృత్యము, అభినయము, సమయస్ఫూర్తి, శృతి, లయ 3 వ్యక్తుల్లో ఒక రాశీభూతంగా ఉంటేనే ఈ కథ చెప్పగలుగుతాడు, కాస్త జనాభాని ఆకట్టగలుగుతాడు, ఉన్న విషయాన్ని అర్థమయ్యేలా చెప్పగలుగుతాడు. అంత ఉన్నతమైనటువంటి కళ బుర్రకథ. యువకుడిగా ఉన్న మీరు ఏ సందర్భంలోనైనా బుర్రకథ కళాకారుడు అని చెప్పుకోవడానికి ఎప్పుడైనా ఇబ్బంది పడిన పరిస్థితి అయితే చూసారా? బాబా గారి దయ వల్ల, పెద్దల ఆశీర్వాదం వల్ల, నా పెద్దల తల్లిదండ్రుల యొక్క కృపా కటాక్షలు ఎప్పుడు నేను బుర్రకథ కళాకారుడిగానే మా ఊళ్ళో వాళ్ళకి తెలుసు. నేను జ్యోతిష్యం చెప్పినా, తెలుగు లిటరేచర్ చేసినా, ఏం చేసినా కానీ బాబా పలానా బుర్రకథ అలాగే తెలుసు. నేను ఫ్లూట్ వాయిస్తాను, ఫ్లూట్లో డిప్లొమా చేశాను, కీబోర్డు ప్లే చేశాను. అయితే ఏం చేసినప్పటికీ కూడా బుర్రకథగానే తెలుసు. మర్చిపోలేదండి. అది మర్చిపోకూడదు కూడా అండి. బుర్రకథ పితామహులుగా అనేక మంది ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో. చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ సరసన మీ నాన్నగారు ఈ పద్మశ్రీ పురస్కారం ద్వారా చేరారు అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే మన ప్రభుత్వం, ముఖ్యంగా మన యొక్క పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ, ఈ పెద్దలందరూ కూడా మరుగున పడినటువంటి కళాకారులకు గుర్తింపు తీసుకురావాలి, ఈ కళ కూడా ఉండాలనే ఉద్దేశంతో
నాన్నగారి కంటే కూడా ముందున్నటువంటి కళాకారుల కంటే కూడా నాన్నగారు చేసిన కృషికి, నాన్నగారు పడినటువంటి శ్రమకి ఈ 2 రాష్ట్రాల్లో ఎంతమంది అయితే బుర్రకథ కళాకారులు ఉన్నారో 60% ఈయన శిష్యులే, 60% ఈయన శిష్యులే. ఈయన దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఆ 60% వీళ్ళ శిష్యులే. అటువంటి వాళ్ళు గుర్తించి ఇది ఏర్పాటు చేశారు. అయితే వేరే రాష్ట్రంలో ఈ కిన్నెర కథ చెప్పేటువంటి మోగులయ్య అనేటువంటి ఆయన యొక్క కథని పాఠ్య పుస్తకాల్లో 6వ తరగతి 7వ తరగతి 5వ తరగతి ఈ పాఠ్య పుస్తకాల్లో చిన్న వ్యాసాలలాగా తెలుగు పాఠాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఫలానా బుర్రకథ, ఫలానా వ్యవహారం, దీనికి ఒక విధానం అనేటువంటిది ఏర్పాటు నాన్నగారి పేరుతోటి ఏర్పాటు చేస్తే ఈ రావులపాలెనికి మా తూర్పుగోదావరి జిల్లాకు కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థాయి వస్తుందన్నది నా భావన. ప్రధానంగా మొన్న గౌరవ రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా మీ సోదరి మీ తరపున వెళ్ళి అవార్డు అందుకున్న పరిస్థితి మేము చూసాం. అయితే మీ నలుగురు సోదరులు ఆవిడకి ఇచ్చిన ప్రాధాన్యతను బట్టి మాకు అర్థమైంది ఆవిడంటే కూడా మీకు ఎంత ప్రేమ అనేది. ఆవిడ కూడా కళాకారిణి అంట కదండి, ఆవిడ గురించి చెప్పండి. ఆవిడ కళాకారిణి ఎడవల్లి శ్రీదేవి గారు అని చెప్పి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో, అంటే గతంలో రావులపాలెం ఉండేవారు. వాళ్ళు కొంచెం సొంతంగా ఇల్లు కట్టుకున్నాక మరి పుట్టింటి దగ్గర ఉంటారు కదా, అత్తవారిల్లు తాడేపల్లిగూడెం కాబట్టి తాడేపల్లిగూడెం వెళ్ళడం జరిగింది. ఆవిడ కూడా చక్కటి కళాకారిని, హై గ్రేడ్ కళాకారిని, ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్, టీవీలో కూడా చెప్పింది. ఆవిడ కూడా 3 దేశాల్లో బుర్రకథా కార్యక్రమం చేసింది. అది కూడా ప్రశంసనీయంగా చెప్పచ్చండి. వాళ్ళ పిల్లలు 3 కూడా క్లాసికల్ ఆర్టిస్టులే. అది కూడా వాళ్ళ భర్త గారు విజయ్ కుమార్ గారు కూడా ఆయన 4 దేశాల్లో చెప్పాడు కదా. చాలా ఉన్నతమైనటువంటి కళాకారులు. చివరిగా మీరు నలుగురు అన్నదమ్ములకు సంబంధించి ఒక ఇతివృత్తాన్ని తీసుకుని మా ఈవీపీ కోసం ఒక చిన్న ఒక బుర్రకథ కళారూపంలో ఒకసారి వినిపిస్తే ప్రేక్షకులు కూడా వింటారు. ఒక 2 అది కర్ణుడు ఉంటాడు కదండి, కర్ణుడు వాళ్ళ అమ్మగారి దగ్గరికి వస్తాడు. వాళ్ళ అమ్మగారి దగ్గరికి వచ్చి, కర్ణుడు ఉన్నాడు కదా, కర్ణుడి దగ్గరికి వాళ్ళ అమ్మ వస్తుంది. వాళ్ళ అమ్మ వచ్చి తెరల చాటున గుడారం బయట ఉంటుంది. కర్ణుడు సూర్య నమస్కారం చేసుకుని వెంటనే బయటకు వచ్చి చూస్తాడు, అక్కడ వాళ్ళమ్మ ఉంటుంది. ఆ సందర్భాన్ని ఒక్క రగడ చిన్న వచనంలో సార్ చెప్తారు. అమ్మా, ఏ పాపం చేశాడమ్మా ఈ కర్ణుడు? పాతకమేము నీదు చనుబాలకు నోచని నేను, నీ తను జాతుల పాలు పంపులకు సైతము నోచెదనెట్లు, కర్ణుడే జాతికి చందబోని కుల శంకరుడయ్య నీ కదనా, తల వంపుల మారి బ్రతుకయ్య కదా రవిగన్నవానికి. అమ్మా 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 అనే కర్ణుడను అతిరథుని పుత్రుడను, రారాజు సైన్య అధికారులందొక్కడను. అమ్మానే కర్ణుడను అతిరథుని పుత్రుడను, రారాజు సైన్య అధికారులందొక్కడను. ఎవరు మీరట్టిగా వచ్చారు తల్లి ఎలా నిచ్చట కూరు సున్నారు, తల్లి ఎలా నిచ్చట కూరు సున్నారు. అప్పుడు ఆ కుంతి తన కంటి కన్నీరు కొనగోట జిమ్ముకుని తల ఎత్తి ఒకసారి తనయుణ్ణి చూసింది. తన పేరు కుంతి అని చెప్పింది, నీ తన్నినని మెల్లగా పలికింది. తన పేరు కుంతి అని చెప్పింది, నీ తల్లిని మెల్లగా పలికింది. అమ్మా, మీరేనమ్మా నా తల్లి. ఆనాడు ఆ నదిలో నన్ను పట్టు పరుపుల పైన కాకుండా పూల పాన్పులు చేసి ఆ ఏటిలో విడిచిపెట్టింది నీవేనమ్మా. ఏ పాపం చేశాడమ్మా ఈ కర్ణుడు? ఇదండి పరిస్థితి. చూశారు కదా, ఈ గ్రామీణ జానపద కళారూపాలలో అంతరించిపోతున్న దానిలో ఈ బుర్రకథ కూడా
ఒకటై ఉందని మనకి తెలిసిందే. అయితే ఈ అంతరించిపోతున్న ఈ కళారూపాన్ని బ్రతికించేందుకు ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంకి చెందినటువంటి ఈ అప్పారావు గారు అయితే చాలా విశేష కృషి చేశారని భారత ప్రభుత్వం గుర్తించిన నేపథ్యంలోనే ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని అయితే ఇటీవలే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా అందుకున్న పరిస్థితి మనం చూసాం. అయితే ఈ అంతరించిపోతున్న కళకు సంబంధించి ఇది కొనసాగింపుగా తన తండ్రి ద్వారా నేర్చుకున్నటువంటి నలుగురు కుమారులు తమ తండ్రి ద్వారా నేర్చుకున్నటువంటి నలుగురు కుమార్తె కూడా ఈ బుర్రకథ కళారూపాన్ని విస్తరిస్తూ వ్యాప్తి చెందుతూ చేస్తూ కూడా తమ జీవనాన్ని కొనసాగిస్తున్న నేపథ్యం అయితే మనకు వాళ్ళ ఇంటి దగ్గర కనిపిస్తుంది. అదేవిధంగా వీరి గురించి ఎక్కడ అడిగినా కూడా అంటే ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే కాకుండా ఉభయ గోదావరి జిల్లాలలో ప్రధానంగా ఈ కుటుంబం గురించి ఎవరిని అడిగినా కూడా వాళ్ళు గొప్ప కళాకారులని చెబుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఏబీపీ దేశం నుంచి సుధీర్.